హలో ఐకాన్ ఇండియా ఫాలోవర్స్, మనం రైల్వే రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేది గత కొన్ని క్లాసుల నుంచి తెలుసుకోవడం జరుగుతూ ఉంది. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకు కీలకంగా కొన్ని ప్రశ్నల రూపంలో కనిపించనుంది. సో ఏ ఎగ్జామ్స్ మనం రాయబోతుంది? ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి. సో దీనికి సంబంధించి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, రైల్వే రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని మనం తెలుసుకుంటా ఉన్నాం గత కొన్ని రోజుల నుంచి. సో ఐకాన్ ఇండియా ఈ క్లాసెస్ని మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి అంశాలు కాకుండా రైల్వేలో జరిగినటువంటి ఇతర అప్డేట్స్ గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఏమంటున్నాము? ఫస్ట్ అప్డేట్ అని అంటే ఆర్పిఎఫ్. ఏమంటున్నాం? ఆర్పిఎఫ్ మీ అందరికీ తెలుసు. ఏంటి ఆర్పిఎఫ్ అని అంటే? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఏమంటున్నాం దీనిని? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం, అవునా? సో మరి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో దీని పేరును మార్చడం జరిగింది. ఇప్పుడు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి పిలవకూడదు. ఏమని దీనిని పేరును మార్చారు అని అంటే జస్ట్ సింపుల్గా గుర్తుంచుకోండి. ఈ ఆర్పిఎఫ్ మళ్ళీ రాస్తే దీని ముందు ఐ పెట్టండి, అలాగే ఈ లాస్ట్కి ఆర్పిఎఫ్ అని రాయాలి కదా, ఈ లాస్ట్కి ఎస్ యాడ్ చేయండి. సో ఇదే ఇప్పుడు మార్చినటువంటి పేరు. మరి ఏంటి సార్ ఐఆర్పిఎఫ్ఎస్ అని అంటే ఏంటి అని అంటే ఇండియన్, ఏమంటున్నాం? ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటీవల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి ఏమని పేరు మార్చారు అని అంటే ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసెస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇది ఎప్పుడు మార్చడం జరిగింది ఇలా పేరును అని అంటే జనవరి 1. ఎప్పుడు? జనవరి 1, 2020న మార్చడం జరిగింది. సో ఇది ఎగ్జామ్లో క్వశ్చన్గా రావడానికి 100% అవకాశం ఉంది. ఎప్పుడు ఆర్పిఎఫ్ పేరును మార్చడం జరిగింది, ఎవరు మార్చారు అని చెప్పేసి కూడా అడగచ్చు. సో మరి ఎవరు మార్చారు ఈ పేరుని అని అంటే రైల్వే మినిస్ట్రీ మార్చడం జరిగింది. ఎవరు మార్చారు? రైల్వే మినిస్ట్రీ అనేది మార్చడం జరిగింది. ఓకేనా? సో రైల్వే మంత్రిత్వ శాఖ ఏదైతే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉందో దాని పేరుని ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసెస్గా మార్చింది అని చెప్పేసి అంటా ఉన్నాం. ఎప్పుడు మార్చింది అని అంటున్నాం? జనవరి 1, 2020లో మార్చడం జరిగింది. అంటే 2020 నూతన సంవత్సరం సందర్భంగా మార్చినట్లు దీన్ని గుర్తుంచుకోవాలి. ఓకేనా? మరి మనం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని అంటున్నాం. ఇది అసలు దీనికి సంబంధించినటువంటి హిస్టరీ ఏంటి? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి ఈ రైల్వేలో ఇంకా ఏదైనా వేరే ఫోర్స్ ఉందా అనేది కూడా మనం ఇక్కడ దీనికి రిలేటెడ్గా తెలుసుకోవాలి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఎప్పుడు అని అంటే 1854లో ఎప్పుడైతే భారతదేశంలో రైల్వే స్టార్ట్ అయ్యాయో అప్పుడే ఈ రైల్వేకి సంబంధించినటువంటి పోలీస్ ఫోర్స్ అనేది రావడం జరిగింది, అవునా? మరి 1954లో ఇది ప్రారంభమైంది అని అంటున్నాం. ఓకేనా? ప్రారంభమైనటువంటి దీనిని చట్టపరంగా ఎప్పుడు గుర్తించారు అని అంటే 1861లో ఈ రైల్వే పోలీస్ అనేటువంటి దానిని గుర్తించడం జరిగింది. ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్లో దీనికి చట్టబద్ధత ఎప్పుడు కల్పించారు అని అంటే 1861లో కల్పించారు అని అంటున్నాం రైల్వే పోలీస్కి సంబంధించి. ఓకేనా? సో మరి ఇలా ఉన్నటువంటి ఈ రైల్వే పోలీస్ అనేది 1861లో గుర్తించిన తర్వాత 1872లో 1872లో ఒక కమిటీని వేశారు. ఏది? రైల్వే పోలీసులకి సంబంధించినటువంటి ఒక కమిటీని ఫామ్ చేస్తే ఏం చేసింది ఈ పోలీసులకి సంబంధించినటువంటి కమిటీ అని అంటే ఈ రైల్వేలో పనిచేస్తున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వీరిని రైల్వే పోలీస్ ఫోర్స్గా పిలవాలి అని చెప్పేసి
చెప్పింది. అప్పుడే దీనిని ఆర్పిఎఫ్ అని పిలవడం ప్రారంభించారు. ఎప్పుడు ఏ కమిటీ తర్వాత 1872లో రైల్వే పోలీసులకి సంబంధించి కమిటీ సూచించిన తర్వాత ఆర్పిఎఫ్ అనేది మనుగడలోకి వచ్చింది అని అంటున్నాం. దీన్ని చట్టంగా ఎప్పుడు గుర్తించారు రైల్వే పోలీసులని అని అంటే బ్రిటిష్ గవర్నమెంట్లో 1861లో గుర్తించారు. 1854లో భారతదేశంలో రైల్వేస్ అనేవి ప్రారంభమైనప్పటి నుంచి కూడా రైల్వే పోలీసులు ఉన్నారు. చట్టబద్ధత 1861 రైల్వే ప్రొటెక్షన్ పోలీస్ ఫోర్స్గా గుర్తించడం కోసం ఎప్పుడు దీన్ని కమిటీ చేశారంటే 1872. అర్థమవుతుంది కదా. సో ఇలా ఈ ఆర్పిఎఫ్ అనేది మనుగడలోకి వచ్చింది. ఓకేనా. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది అని అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కదా 1947లో. ఇండిపెండెన్స్ అనేది వచ్చిన తర్వాత ఎప్పుడు అనంటే ఈ ఆర్పిఎఫ్కి సంబంధించి భారతదేశం ఎప్పుడు చట్టం చేసింది భారత ప్రభుత్వము అని అంటే 1957లో చట్టం చేయడం జరిగింది. ఏంటి యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ప్రకారమే భారత రైల్వేలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఉంది. సో ఆ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్నే ఇండియన్ రైల్వేస్ ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసెస్గా ఇటీవల ఎప్పుడు 1 జనవరి 2020న మార్చడం జరిగింది. మరి ఇలా మార్చబడినటువంటి ఈ ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసెస్ ఏం చేస్తుందయ్యా అని అంటే ఇది రైల్వేస్కి సంబంధించినటువంటి ఏదైతే కేసులు ఉంటాయో ఆ కేసులకి సంబంధించినటువంటి పరిశోధన, విచారణ, అలాగే దర్యాప్తు ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా చేస్తుంది. ఏంటి ఈ ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసెస్ అనేది చేస్తుంది. మరి పోలీస్కి సంబంధించినటువంటి ఫోర్సులు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయి? మరి ఇండియన్ రైల్వేస్ ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ అనేది ఏ మంత్రిత్వ శాఖలో ఉంటుంది అని చెప్పేసి రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగొచ్చు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. మనకు జనరల్గా పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఎవరి అండర్లో ఉంటుంది, ఏ మినిస్ట్రీ అండర్లో ఉంటుంది అని అంటే హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. మరి ఇక్కడ ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసెస్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది అని అంటే రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉంటుంది. సో ఇలా క్వశ్చన్ అడిగినా కూడా మీరు రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ హోం మంత్రిత్వ శాఖ పరిధి అని ఏమైనా ఎగ్జామ్లో అడిగితే నో, అది ఆన్సర్ చేయకూడదు. దేనికి సంబంధించి ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసెస్ అనేది ఏ మినిస్ట్రీ అండర్లో వర్క్ చేస్తుంది అని అంటే రైల్వే మంత్రిత్వ శాఖ పరిధి అని అనాలి. క్వశ్చన్లో ఆన్సర్స్ ఇచ్చినప్పుడు అందులో హోం మంత్రిత్వ శాఖ అని అంటే దాన్ని చూజ్ చేసుకోకూడదు, ఆన్సర్గా అది తప్ప ఆన్సర్ అవుతుంది. రైట్ ఆన్సర్ ఏంటి రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది అనేదే రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. ఓకేనా. సో ఇలా ఈ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది మనకు ఇక్కడ నేర్చుకోవడం జరుగుతూ ఉంది మనం. అయితే దీనికి సంబంధించి ఇంకొక ఫోర్స్ కూడా ఉంది రైల్వేలో. సో ఎలాగో మనం ఇక్కడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసెస్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి దీనికి రిలేటెడ్గా మరొక పోలీస్ సర్వీస్ గురించి కూడా ఇక్కడ తెలుసుకోవాలి. అది ఏంటి అని అంటే జిఆర్పి. ఏమంటున్నాం దానిని? జిఆర్పి అని అంటున్నాం. జిఆర్పి ఏంటి అని అంటే జిఆర్పి అని అంటే గవర్నమెంట్ రైల్వే పోలీస్. ఏమంటున్నాం? గవర్నమెంట్ రైల్వే పోలీస్ అని చెప్పేసి అంటా ఉన్నాం. రాస్తాం గవర్నమెంట్ రైల్వే పోలీస్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకేనా. మరి ఈ రైల్వే పోలీస్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుంది అని అంటే జిఆర్పి అనేది ఇది రైల్వేకి సంబంధించినటువంటి రైల్వే ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని పరిరక్షించే పని ఈ జిఆర్పి అనేది చేస్తుంది. మరి దీనిని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేసినారు అని అంటే ఈ జిఆర్పి అనే దాన్ని 1989లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? 1989లో గవర్నమెంట్ రైల్వే పోలీస్ అనేది ప్రభుత్వ రైల్వే పోలీస్ అనే దానిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం ఏర్పాటు చేసినారు అని అంటున్నాం? రైల్వేలకి సంబంధించినటువంటి ఆస్తులను పరిరక్షించేందుకు. ఇది రైల్వేలో ఇదేమో ఐఆర్పిఎఫ్ఎస్ అనేదేమో రైల్వేస్కి సంబంధించినటువంటి అన్ని
రకాలైనటువంటి పరిశోధనలు, దర్యాప్తులు, కేసుల విచారణ ఇదంతా చేస్తుంది అని అంటున్నాం. ఓన్లీ గవర్నమెంట్ రైల్వే పోలీస్ అనేది కేవలం ఆస్తుల పరిరక్షణకి సంబంధించి, ఆస్తులకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి సంబంధించి పనిచేస్తూ ఉన్నటువంటి పోలీస్. సో ఇది సాధారణ పోలీస్ విభాగం లాగానే ఇది ఉంటుంది. మరి ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అంటే ఇది 2 మంత్రిత్వ శాఖల పరిధిలోకి వస్తుంది. ఒకటి హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది, రెండోది రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఏది వస్తుంది ఇలా? జిఆర్పి వస్తుంది. కానీ ఓన్లీ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చేది ఏమంటున్నాం? ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసెస్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక్కడ వరకు క్లియర్ కదా? సో ఇలా ఈ జిఆర్పి గురించి కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఎక్కడైతే రైల్వే స్టేషన్లు ఉంటాయో ఆ రైల్వే స్టేషన్లలో ఏదైతే ఇతర వాహనాలకి సంబంధించి, రైల్వే ఆస్తులకి సంబంధించి కూడా ఇది సర్వీసెస్ని అందించడం జరుగుతూ ఉంది. అదే జిఆర్పి పోలీస్. రైల్వేలో జిఆర్పి పోలీస్ అనేటువంటి సిస్టమ్ ఉందా అని అంటే ఉంది. ఎప్పుడు దీన్ని ఇంట్రడ్యూస్ చేసినారు అని అంటే 1989 అని చెప్పేసి గుర్తుంచుకుంటే మనకి ఇక్కడ ప్రశ్న అడిగినా కూడా ఆన్సర్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. ఓకేనా? సో ఇలా ఇప్పుడు ఆర్పిఎఫ్కి పేరు మారింది అనేది మనకు ప్రధాన అంశం. ఇక్కడ చెప్పుకున్నటువంటి అన్నీ కూడా దీనికి అప్డేటింగ్ మ్యాటర్. ఓకేనా? సో ఇలా ఈ ఆర్పిఎఫ్ చేంజ్డ్ యాజ్ ఏ ఐఆర్పిఎఫ్ఎస్గా గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఇక దీని తర్వాత మనం మరొక టాపిక్ గురించి తెలుసుకుందాం. ఏం టాపిక్ తెలుసుకుందాము అని అంటే ఇప్పుడు? సో ఈ రైల్వేస్కి సంబంధించి ఆక్సిజన్ పార్లర్ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? ఆక్సిజన్ పార్లర్ అని అంటున్నాం. మరి ఏంటి ఈ ఆక్సిజన్ పార్లర్? రైల్వేలో పార్లర్ని ఏర్పాటు చేయడం ఏంటి, అసలు ఆక్సిజన్ పార్లర్ అంటే ఏంటి అనేది ఒక్కసారి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? సో ఏమంటున్నాం? ఆక్సిజన్ పార్లర్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఆక్సిజన్ పార్లర్. సో ఏంటి ఈ ఆక్సిజన్ పార్లర్ అంటే ఏదైతే ఇప్పుడు మనం కాలుష్యాన్ని తీవ్రంగా ఎదుర్కోవడం జరుగుతూ ఉంది, అవునా? అంటే పొల్యూషన్ లైఫ్స్ అనేవి మనవి. సో ఈ విపరీతమైన కాలుష్యాన్ని తట్టుకునేందుకు నగరాలలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లలో స్వచ్ఛమైన గాలిని రైల్వే స్టేషన్లకి వచ్చేవారికి అందించేందుకోసం అని చెప్పేసి భారత రైల్వే ఏం చేస్తుంది, ఇండియన్ రైల్వే అని అంటే ఈ ఆక్సిజన్ పార్లర్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఏంటి? ఆక్సిజన్ పార్లర్స్ని ఏర్పాటు చేస్తూ ఉంది అని అంటున్నాం. ఓకేనా? మరి ఈ ఆక్సిజన్ పార్లర్ అనేది మొట్టమొదట ఎక్కడ, ఏ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసినారు అని రేపు ఎగ్జామ్లో అడిగితే ఏం చెప్తారు అని అంటే మీ ఆన్సర్ మహారాష్ట్రకి సంబంధించినటువంటి నాసిక్ అనేది ఉంది కదా. సో ఈ మహారాష్ట్ర నాసిక్కి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్లో ఈ ఆక్సిజన్ పార్లర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? నాసిక్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసినారు అని అంటున్నాం. ఓకేనా? సో ఈ ఆక్సిజన్ పార్లర్ అనేది ఎవరి సహకారంతో ఏర్పాటు చేసినారు అని అంటే స్వచ్ఛంద సంస్థ అయినటువంటి ఒక సంస్థతో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏదైతే పొల్యూషన్ అనేది పెరుగుతూ ఉందో ఆ పొల్యూషన్ని తగ్గించేందుకు గాను స్వచ్ఛంద సంస్థ పనిచేస్తూ ఉంది. ఏంటి ఆ సంస్థ అని అంటే ఐరోగార్డ్ అనేటువంటి సంస్థ, స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ సహకారంతో నాసిక్ రైల్వే స్టేషన్లో ఆక్సిజన్ పార్లర్ని ఏర్పాటు చేసినారు. సో ఈ సంస్థ ఏం చేస్తుంది అని అంటే పొల్యూషన్ని తగ్గించేందుకు ఇప్పటికే పనిచేస్తున్నటువంటి సంస్థ. ఈ సంస్థ సహకారం ఇచ్చింది అని అంటున్నాం. మరి ఏం చేశారు ఆక్సిజన్ పార్లర్లో అని అంటే 10x10 సైజ్తో ఏం చేసినారు అని అంటే ఒక 1500 మొక్కలను గార్డెన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి? మొక్కలను నర్సరీగా, గార్డెన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేసినారు ఇది అని అంటే ఇగో ఈ నాసిక్లోని రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసినారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి.
మళ్ళీ ఇలా ఏర్పాటు చేసినటువంటి ఈ 1500 మొక్కల ద్వారా ఏమవుతుంది అని అంటే ఈ 10x10 సైజులో ఇది అక్కడ ఉన్నటువంటి 5 రకాలైనటువంటి ఏదైతే పొల్యూషన్ కారకాలు ఉంటాయో వాటిని తీసుకుని స్వచ్ఛమైన గాలిని క్రియేట్ చేస్తాయి, స్వచ్ఛమైన ఎయిర్ని ఇస్తాయి, ఫ్రెష్ ఎయిర్ అనేది ప్రయాణికులకి అందించగలుగుతాము అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇలా ప్రయాణికులకి సంబంధించి స్వచ్ఛమైన గాలిని రైల్వే స్టేషన్లో అందించేందుకోసం అని చెప్పేసి ఈ ఆక్సిజన్ పార్లర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా భారతదేశ వ్యాప్తంగా కూడా ఆక్సిజన్ పార్లర్స్ని ఏర్పాటు చేసేందుకు ఇండియన్ రైల్వే ప్లాన్ చేస్తూ ఉంది. ప్రయోగాత్మకంగా ముందుగా ఎక్కడ ప్రారంభించింది దీనిని అనంటే మహారాష్ట్ర నాసిక్ రైల్వే స్టేషన్లో అని చెప్పేసి మన ఆన్సర్ చేయాలి ఇఫ్ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినట్లయితే. ఓకేనా? సో ఇలా ఈ ఆక్సిజన్ పార్లర్ అనేది కూడా ఇండియన్ రైల్వేస్కి సంబంధించి ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇలా గుర్తుంచుకుంటే దీనికి సంబంధించినటువంటి అంశాన్ని మనం కవర్ చేయగలుగుతాం. మరి ఈ సిస్టమ్ని తీసుకురావాలి అనేది ఎవరు చెప్పడం జరిగింది ఏంటి అని అంటే యాక్చువల్గా దీనికి సంబంధించి నాసా ఒక స్టడీని నిర్వహించింది. ఏంటి? అమెరికా అంతరిక్ష సంస్థ ఏదైతే ఉందో నాసా ఒక స్టడీని నిర్వహిస్తే వారి స్టడీలో ఏం తెలిసింది అని అంటే ఇలా మొక్కలని ఏదైతే పార్లర్గా ఉపయోగించినట్లయితే దీని ద్వారా పొల్యూషన్కి కారకాలయ్యేటువంటి వాటిని ఈ మొక్కలు తీసుకోగలుగుతాయి, అక్కడ ఉన్నటువంటి వారికి ఫ్రెష్ ఎయిర్ని అందిస్తాయి అని వీరు జరిపినటువంటి సర్వేలో తెలిసింది. సో వీరి సర్వే ఫలితంగానే ఇప్పుడు ఆక్సిజన్ పార్లర్లకి సంబంధించినటువంటి దానిని ఇండియన్ రైల్వే ఆలోచించడమే కాదు ఆచరణలోకి తీసుకొచ్చింది. ఓకేనా? దేనికోసము అని అంటే పొల్యూషన్ రహితమైనటువంటి రైల్వే స్టేషన్స్ని క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి. ఓకే, ఇలా ఈ టాపిక్ని కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. ఓకే, ఇక దీని తర్వాత మనం మరొక అంశం గురించి తెలుసుకుందాం. ఏంటి మరొక అంశం అని అంటే రైల్ టెల్ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? రైల్ టెల్. సో ఈ రైల్ టెల్కి సంబంధించి ఉన్నటువంటి టాపిక్ ఏంటి అని అంటే రైల్ టెల్ అనేది ఇది మినీ రత్నస్కి సంబంధించినటువంటి పబ్లిక్ అండర్టేకింగ్ సంస్థ. అవునా? సో ఇండియన్ రైల్వేకి అలాగే ఎంఓయు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఇండియన్ రైల్వేకి అలాగే ఎవరికి అని అంటున్నాం ఇంకొకటి రైల్ టెల్కి మధ్యన కుదిరింది. సో ఈ ఒప్పందం అనేది ఫేజ్ 2 ఒప్పందం. ఏ ఒప్పందం? ఫేజ్ 2 ఒప్పందం. సో దేనికి సంబంధించి అని అంటే దేనికోసం ఇది అని అంటే ఈ ఆఫీస్ సిస్టమ్ కోసం దీనిని తీసుకురావడం జరిగింది, ఈ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. దీంతో పాటు ఇతర కంటెంట్ డెవలప్మెంట్స్ కోసం కూడా, అంటే అది కూడా చెప్పుకుందాం. ఈ ఆఫీస్ ఏం చేస్తుంది ఫస్ట్ అనేది తెలుసుకుందాం. ఈ ఆఫీస్ అనేది ఎవరైతే రైల్వేలో ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించి ఈ రైల్వేకి సంబంధించినటువంటి డేటా కలెక్షన్ అనేది అంతా కూడా ఎలక్ట్రానిక్ విధానంలో ఉండేలాగా, ఎలక్ట్రానిక్ విధానంలో ఉండేలాగా ఈ ఆఫీస్ కోసం అని చెప్పేసి ఈ రైల్ టెల్తో ఇండియన్ రైల్వే అనేది ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ ఒప్పందం ప్రకారం ఎలక్ట్రానిక్ డేటా అనేది కలెక్ట్ చేయబోతున్నారు. ఇది ఉద్యోగులకి సంబంధించి కొంత రిలీఫ్ని ఇస్తుంది. అంతేకాకుండా ఏంటి పేపర్ రహిత పాలన అనేది కూడా రైల్వేలో రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏంటి పేపర్లెస్ అనేటువంటి సిస్టమ్ని కూడా తీసుకొచ్చేందుకు దీనిని ఈ రైల్ టెల్తో ఇండియన్ రైల్వే అనేది ఒప్పందం కుదుర్చుకుంది. ఇక దీంతో పాటు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కానీ ఏంటి ఎక్స్ప్రెస్ అలాగే సబర్బన్ మెయిల్ ఇలాంటి ట్రైన్స్లో ఎవరైతే ప్రయాణం చేయాలనుకుంటారో వారు టికెట్ తీసుకొని ప్రయాణ ఛార్జీలను చెల్లించి రైల్వేకి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి అదనంగా ఇన్కమ్ జనరేట్ చేసేందుకు అంటే కంటెంట్కి సంబంధించి
కంటెంట్కి సంబంధించినటువంటి దాని ద్వారా ఇన్కమ్ అనేది అంటే దీని ద్వారా ఆదాయం అనేది కూడా సమకూర్చుకునేందుకు ఈ రైల్టెల్ అనేది పనిచేయబోతూ ఉంది. సో ఎలా అనంటే ఆన్ డిమాండ్కి సంబంధించినటువంటి మూవీస్ కానీ ఇతర సేవలు కానీ ఎడ్యుకేషన్ పరమైనటువంటి కంటెంట్స్ని కూడా రైల్టెల్ అనేది అందించబోతూ ఉంది. ఓకేనా, అంటే ప్రయాణాల ద్వారా మాత్రమే ఆదాయం రైల్వేలకి కాకుండా కంటెంట్ రూపంలో కూడా ఆదాయం అనేది తీసుకురావాలి అనేది ఒక ఆలోచన ఉంది. సో దీనికి సంబంధించి కూడా ఈ అగ్రిమెంట్ అనేది కీలకంగా మారింది. మరి ఇక్కడ ఏమన్నాం మనం, ఫేజ్ 2కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఇది MOU అని అంటున్నాం. ఫేజ్ 1లో దీనికి సంబంధించి కంటెంట్కి సంబంధించినటువంటి టార్గెట్లో భాగంగా ఇందులో కొందరిని చేర్చాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఫేజ్ 1లో 58 స్టేషన్ల నుంచి 50,000 మందిని అనుకున్నటువంటి లక్ష్యం కంటే ముందే రైల్టెల్ చేర్చడం జరిగింది. సో ఇప్పుడు ఫేజ్ 2లో ఏం చేయబోతున్నారు అని అంటే మొత్తం 34 రైల్వే డివిజన్ల నుంచి 39,000 మందిని ఇందులో చేర్చాలి అనేది కూడా మరొక అంశాన్ని ఇప్పుడు టార్గెట్గా ఇవ్వడం జరిగింది ఈ ఒప్పందంలో భాగంగా రైల్టెల్కి. ఇప్పుడు రైల్టెల్ ఏం చేస్తుంది అని అంటే ఈ ఆఫీస్ సిస్టంతో పాటు అలాగే ఈ కంటెంట్కి సంబంధించినటువంటి దానికి సంబంధించి రైల్వేకి ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చేటువంటి అంశాలపైన కూడా ఇది ఫోకస్ చేయబోతూ ఉంది. సో ఇలా ఈ రైల్టెల్కి సంబంధించి ఇండియన్ రైల్వేస్కి సంబంధించినటువంటి ఒప్పందం గురించి కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. సో ఈ ఒప్పందం అనేది ఎప్పుడు కుదిరింది వీరికి అని అంటే జనవరి 13 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా, సో ఇలా ఈ అంశాన్ని కూడా మనం ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. ఈ ఆఫీస్ సిస్టమ్ కోసం ఎవరెవరి మధ్యన ఒప్పందం కుదిరింది అని అంటే రైల్టెల్, ఇండియన్ రైల్వే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా, సో ఇలా ఈ టాపిక్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక దీని తర్వాత మనం ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం, మోడర్న్ సిగ్నల్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఆధునిక సిగ్నలింగ్కి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఎవరు ప్రకటించారు అని అంటే రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. సో ఏంటి మరి ఇది దీనికి సంబంధించి అని అంటే దీని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఏమంటున్నాం, ఆధునిక సిగ్నలింగ్ సో ఈ ఆధునిక సిగ్నలింగ్కి సంబంధించి మనం ఏ అంశాలను తెలుసుకోవాలి అని అంటే ఈ ఆధునిక సిగ్నలింగ్ అనేది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. దేనికి ఇంపార్టెంట్, ఇండియన్ రైల్వేస్కి ఇంపార్టెంట్. ఎందుకు ఇండియన్ రైల్వేస్కి ఇది ఇంపార్టెంట్ అని అంటే సో దీని ద్వారా ఏమవుతుంది అని అంటే ఒకటి భద్రత అనేది పెరుగుతుంది. ఎవరికి, ప్రయాణికులకి కానీ ఇండియన్ రైల్వేలో భద్రత అనేది పెరుగుతుంది. ఈ భద్రత అనేది ఉన్నప్పుడు ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను వాడుతున్నప్పుడు రైళ్ళ వేగం అనేది పెరుగుతుంది. సో దీని ద్వారా సమయానికి రైళ్ళు అనేవి నడుస్తాయి. సో దీని ద్వారా ఆదాయం అనేది వస్తుంది. సో ఇలా వీటన్నింటినీ కూడా పటిష్టపరిచేందుకోసం అని చెప్పేసి ఆధునిక సిగ్నలింగ్కి మేము రెడీగా ఉన్నాము అని చెప్పేసి ఇండియన్ రైల్వే అనేది చెప్పింది అని అంటున్నాం. సో దీనికి సంబంధించి నీతి ఆయోగ్ ఏదైతే ఉన్నాయో ఈ నీతి ఆయోగ్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఏంటి క్యాబినెట్ మినిస్టర్స్ కమిటీ అనేది ఒకటి ఉంది. సో ఇది ఏం చేసింది అని అంటే ఈ కమిటీ త్రూ అలాగే ఇంకొకరు ఎవరు అని అంటే బోర్డ్ ఆఫ్ రైల్వేస్ ఏంటి ఎక్స్టెండెడ్ బోర్డ్ ఆఫ్ రైల్వేస్. సో వీరు ఇద్దరు కలిసి ఎవరెవరు, నీతి ఆయోగ్ అలాగే క్యాబినెట్ మినిస్టర్ కమిటీకి సంబంధించినటువంటి వారు. సో క్యాబినెట్ మినిస్ట్రీ ఆన్ ఎకనామిక్ కమిటీ అని గుర్తుంచుకోండి. ఏంటి ఎకనామిక్ కమిటీ. సో నీతి ఆయోగ్, క్యాబినెట్ మినిస్టర్స్ ఎకనామిక్ కమిటీ
అలాగే ఎక్స్టెండెడ్ బోర్డ్ ఆఫ్ రైల్వేస్కి సంబంధించినటువంటి వారు ఈ ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థకి సంబంధించి వీరు దీనిని మొత్తం పర్యవేక్షించబోతూ ఉన్నారు. ఈ ప్రణాళికకి సంబంధించి ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో దానిని ఎవరెవరు పర్యవేక్షిస్తున్నారు అని అంటే నీతి ఆయోగ్, క్యాబినెట్ మినిస్టర్ ఆన్ ఎకనామిక్ కమిటీ, ఎక్స్టెండెడ్ బోర్డ్ ఆఫ్ రైల్వేస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ అడగొచ్చు. సో కాబట్టి వీరు దీనిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో ఈ ప్రణాళికను అమలు చేయాలి అని అంటే మరి అంచనా వ్యయం ఎంత వేశారు దీనికి అని అంటే మొత్తం 77,912 కోట్ల రూపాయలను వేయడం జరిగింది. ఎంత అంచనా వ్యయం? ఇది అంచనా వ్యయం. ఈ ప్రాజెక్టుకి సంబంధించి అంచనా వ్యయం అని అంటున్నాం. ఓకేనా? సో అంచనా వ్యయం ఎంత? దీనికి సంబంధించి 77,912 కోట్లు అని అంటున్నాం. సో దీనిని ఎవరు పర్యవేక్షిస్తున్నారు ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను అని అంటే నీతి ఆయోగ్ అలాగే ఎక్స్టెండెడ్ బోర్డ్ ఆఫ్ రైల్వేస్ వారు పర్యవేక్షించడం జరుగుతుంది అని అంటున్నాం. సో దీనికి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా సుమారుగా 650 రైల్వే లైన్లను ఆధునీకరించనున్నారు. ఏంటి? మోడర్నైజ్ చేయనున్నారు. రైల్వే లైన్లు ఎన్ని అని అంటున్నాం? 600 సుమారుగా, అంటే ఇది నాట్ ఎగ్జాక్ట్లీ, సుమారుగా 650 రైల్వే లైన్లను దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి మోడర్నైజ్ చేయనున్నారు. మరి ఇలా దీనిని గనక ఆధునీకరిస్తే ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఏమేమి ఉంటాయి అని అంటే ఒకటి ఆటోమేటిక్, ఏమంటున్నాం? ఆటోమేటిక్ ట్రైన్ సిస్టమ్ అనేది ఒకటి డెవలప్ అవుద్ది. ఇక దీంతో పాటు ఏమంటున్నాము అని అంటే రెండవది ఏదైతే రిమోట్ డయాగ్నోస్టిక్ సిస్టమ్ అనేది కూడా రైల్వేలో డెవలప్ కావడం జరుగుతుంది. దీంతో పాటు ఎలక్ట్రిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేది డెవలప్ అవుద్ది. దీని తర్వాత సెంట్రలైజ్డ్ ట్రాఫిక్ సిస్టమ్ అనేది కూడా డెవలప్ కావడం జరుగుతుంది. దీంతో పాటు ట్రైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కూడా డెవలప్ అవుద్ది. సో ఇలా 5 టైప్ ఆఫ్ డెవలప్మెంట్స్ అనేవి ఈ సిగ్నలింగ్ వ్యవస్థకి సంబంధించి డెవలప్ చేసినట్లయితే రైల్వేస్కి సంబంధించినటువంటి భద్రత, వేగం, సమయం ఇవన్నీ కూడా ఆదాయం వస్తుంది అని చెప్పేసి రైల్వే భావిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి దీన్ని పర్యవేక్షించేందుకు నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ ఆన్ ఎకనామిక్ కమిటీ, ఎక్స్టెండెడ్ బోర్డ్ ఆఫ్ రైల్వేస్ వారు దీనిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంచనా వ్యయం ఏమో 77,912 కోట్లు ఉంది. సుమారుగా దేశవ్యాప్తంగా 650 రైల్వే లైన్లను ఆధునీకరించబోతూ ఉన్నారు, మోడర్నైజ్ చేయబోతూ ఉన్నారు. సో ఇలా దీనిని మనం గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ టాపిక్గా. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఏమైనా మనల్ని క్వశ్చన్ అనేది అడగవచ్చు, ఆన్సర్ ఇదిగా గుర్తుంచుకోవాలి. ఓకే? సో ఇలా ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే? ఇక దీని తర్వాత డబుల్ ట్రైన్స్కి సంబంధించినటువంటి స్టాక్స్ గురించి తెలుసుకుందాం. ఏంటి? ట్రైన్స్కి సంబంధించినటువంటి డబుల్ ట్రైన్ స్టాక్ గురించి తెలుసుకుందాం. సో ఈ డబుల్ ట్రైన్ స్టాక్ అనేది భారతదేశంలో ప్రారంభించారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డబుల్ ట్రైన్ స్టాక్ అనేది నడిపించడం జరిగింది? ఏం లేదు, అంటే మనం డబుల్ డెక్కన్ ట్రైన్స్ అండ్ బస్సెస్ అని అంటాం కదా, అలాంటిది. ఇది ఏంటిది అని అంటే సరుకు రవాణాకి సంబంధించి. సో దానిని ఏమంటున్నాం మనం? డబుల్ ట్రైన్ స్టాక్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకేనా? సో ఇది ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరిగింది. సో ఎవరు ప్రారంభించారు దీనిని అని అంటే డెడికేటెడ్ ఫ్రైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ప్రారంభించడం జరిగింది. సో దేనిని? డబుల్ ట్రైన్ స్టాక్ అనే దానిని ప్రారంభించడం జరిగింది. అంటే ట్రైన్ పైన ఇంకో స్టెప్ అనేది వస్తుంది, అదే డబుల్ ట్రైన్ స్టాక్ అనేది.
సో దీనిని ఎవరు ప్రారంభించారు అని అంటే డెడికేటెడ్ ఫ్రైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ప్రారంభించింది అని అంటున్నాం. ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ని 2006లో ప్రారంభించడం జరిగింది. ఇది రైల్వేలకి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతూ ఉంది. సో ఇది ఇప్పుడు ప్రారంభించింది అని అంటున్నాం. దేనిని డబుల్ ట్రైన్ స్టాక్ని ప్రారంభించింది అని అంటున్నాం. మరి ఎక్కడి నుంచి ఏ రాష్ట్రాల మధ్యన ఇది నడుస్తూ ఉంది అని అంటే హర్యానా నుంచి రాజస్థాన్ మధ్యన ఇది నడుస్తూ ఉంది. సో ఏ ప్రాంతాల మధ్యన, ఇదేమో రాష్ట్రాలు అవునా, మరి ఏ ప్రాంతాల మధ్యన నడుస్తూ ఉంది అని అంటే ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించి ఏ ప్రాంతాల మధ్యన నడుస్తూ ఉంది అని అంటే ఇది రివాజ్ మదార్ అనేటువంటి ప్రాంతాల మధ్య, నాట్ రివర్, రేవర్ మదార్ అనేటువంటి ప్రాంతాల మధ్యన నడిచింది ప్రయోగాత్మకంగా. ఓకేనా? సో ఇలా దీనిని గుర్తుంచుకోండి. ఓకే, డబుల్ ట్రైన్ స్టాక్ అనేది ఎవరు ప్రారంభించారు, ప్రయోగాత్మకంగా ఎవరు నడిపించారంటేనేమో డెడికేటెడ్ ఫ్రైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఇది ఏ రాష్ట్రాల మధ్య నడిచింది అన్నప్పుడు హర్యానా, రాజస్థాన్ అని గుర్తుంచుకోవాలి. ఏ ప్రాంతాల మధ్యన నడిచింది అన్నప్పుడు రేవార్, మదార్ అనేటువంటి ప్రాంతాల మధ్యన నడిచింది అని గుర్తుంచుకోవాలి. మరి ఇది గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది ఈ ట్రైన్ అని అంటే 78 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఉంది. ఎంతకు? పర్ అవర్. ఏమంటున్నాం? పర్ అవర్కి ఇంత వెళ్తూ ఉంది. మరి దీనిని పర్ అవర్ 100 కిలోమీటర్స్ వేగంతో నడిపించాలి అని చెప్పేసి కూడా ప్రణాళికలు చేయడం జరిగింది. మరి ఇలాంటి ట్రైన్ అనేది భారతదేశంలో తీసుకురావడం ఇదే మొదటిసారి. వేరే దేశాలలో ఈ ట్రైన్స్ ఉన్నాయా అని అంటే ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలైనటువంటి USA, రష్యా, జర్మనీ, స్వీడన్, అలాగే బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఈ దేశాలలో దక్షిణ కొరియా, సౌత్ ఆఫ్రికా అన్నాం కదా. సో ఈ దేశాలలో డబుల్ ట్రైన్ స్టాక్ అనేది ఆల్రెడీ నడుస్తూ ఉంది. భారతదేశంలో మాత్రం మొదటిసారి ప్రయోగించడం జరిగింది. ప్రయోగాత్మకంగా దీన్ని నడిపించింది ఎవరు అంటే డెడికేటెడ్ ఫ్రైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. క్లియర్ కదా? సో ఇలా ఈ రాష్ట్రాలను గుర్తుంచుకోండి, ప్రాంతాల రేవర్, మదర్ గురించి కూడా గుర్తుంచుకోండి. సో రైల్వే రిలేటెడ్ ఎగ్జామ్స్ కాబట్టి రైల్వే రిలేటెడ్ క్వశ్చన్స్ 100% మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వీటి మీద క్వశ్చన్స్ వచ్చినా రాకున్నా కూడా మీకు పూర్తి అవగాహన అనేది ఉంటే ఎగ్జామ్లో మీరు రాసేటువంటి ఎగ్జామ్కి సంబంధించి మీ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. సో ఓకేనా? ఇక దీని తర్వాత మనం మరొక అంశం గురించి తెలుసుకుందాం. ఏంటి మరొక అంశం అనంటే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఏ రైల్వే స్టేషన్కి యాదాద్రి అని పేరును పెట్టారు అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగారు అనుకోండి. ఏం చెప్తారు ఆన్సరు? రాయగిరి అనేటువంటి రైల్వే స్టేషన్ ఉంది. ఏంటి? రాయగిరి. సో ఇప్పుడు ఈ రాయగిరి రైల్వే స్టేషన్ పేరే ఏంటి అని అంటే యాదాద్రి రైల్వే స్టేషన్. ఏంటి? యాదాద్రి రైల్వే స్టేషన్. ఓకేనా? ఈ యాదాద్రి రైల్వే స్టేషన్ అనేది ఏదైతే ఉందో దీని పేరును ఇటీవల అంటే రాయగిరి పేరును ఇటీవల మార్చి యాదాద్రి రైల్వే స్టేషన్ అనేటువంటి పేరును పెట్టారు అని అంటున్నాం. ఈ యాదాద్రి రైల్వే స్టేషన్కి సంబంధించి ఏం చేస్తున్నారు అని అంటే దీన్ని ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని అంటే సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి రావడం జరిగింది ఈ పేరు. ఏంటి? యాదాద్రి రైల్వే స్టేషన్ అనేటువంటి పేరు ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అంటే సెప్టెంబర్ 18న అమల్లోకి వచ్చింది. సో ఇది ఎక్కడ, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటిది అని అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఇప్పుడు యాదాద్రి టెంపుల్ నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచో కూడా యాదాద్రి టెంపుల్ అనేది వెరీ ఫేమస్ ఇన్ తెలంగాణ. సో ఇప్పుడు ఆ తెలంగాణలో మరింత ప్రసిద్ధిగాంచుతున్నటువంటి యాదాద్రి అనేటువంటి పుణ్యక్షేత్రం బేస్డ్గా రాయగిరి రైల్వే స్టేషన్కి యాదాద్రి రైల్వే స్టేషన్ అని పేరు మార్చడం జరిగింది. ఇది సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇలా పేరును మార్చాలి అని చెప్పేసి ఎప్పుడు ఎవరు ప్రపోజల్ చేయడం జరిగింది, ఎవరికి ప్రపోజల్ చేశారు దీనిని అని అంటే రైల్వే మంత్రిత్వ శాఖకి. ఎవరికి? రైల్వే
మంత్రిత్వ శాఖకి ఎవరు ప్రపోజ్ చేశారు దీనిని అని అంటే ఎవరు చేశారు? తెలంగాణ సీఎం కేసీఆర్ గారు లెటర్ రాయడం జరిగింది. ఎప్పుడు రాశారు లెటరు? ఈ రాయగిరికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ను యాదాద్రి రైల్వే స్టేషన్గా మార్చండి అని ఎప్పుడు లెటర్ రాశారంటే 2016లో లెటర్ రాస్తే 2020 సెప్టెంబర్ 18న ఇప్పుడు దీని పేరు మారుస్తూ పేరు అనేది అమల్లోకి వచ్చింది. ఓకేనా? మరి దీన్ని ఎవరు ప్రకటించడం జరిగింది అని అంటే దక్షిణ సెంట్రల్ రైల్వే. ఎవరు ప్రకటించారు? దక్షిణ సౌత్ సెంట్రల్ రైల్వే వారు ప్రకటించడం జరిగింది. పేరు మార్చింది మాత్రం మినిస్ట్రీ. సౌత్ సెంట్రల్ రైల్వే అని దేన్ని అని అంటారు అని అంటే సికింద్రాబాద్లో ఉంది ఇది. ఓకేనా? సో ఇలా దీనిని గుర్తుంచుకోండి. ఇంకొక ప్రపోజల్ కూడా చేయడం జరిగింది సీఎం కేసీఆర్ అప్పుడు. ఏం చేసినారు అని అంటే గట్కేసర్ వరకు, ఎక్కడి వరకు? గట్కేసర్ వరకు ఏం నడుస్తూ ఉంది అని అంటే ఎంఎంటీఎస్ అంటే లైక్ సబర్బన్ ట్రైన్ అనేది నడుస్తూ ఉంది. సో దీనిని ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేయమన్నారు అని అంటే యాదాద్రి వరకు నడిపించాలి అని అంటే పాత రైల్వే స్టేషన్ రాయగిరి వరకు నడిపించాలి అని చెప్పేసి కోరినారు. కోరితే ఇది కూడా దీనికి కూడా రైల్వే శాఖ అనుమతి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఎంఎంటీఎస్ఎస్ ఎక్కడి వరకు నడుస్తున్నాయి అని అంటే గట్కేసర్ వరకు కాదు, యాదాద్రి వరకు, అంటే రాయగిరి పాత రైల్వే స్టేషన్ రాయగిరి వరకు కూడా, యాదాద్రి రైల్వే స్టేషన్ వరకు కూడా ఎంఎంటీఎస్ ట్రైన్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి అనేది కూడా మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక మిగిలిన ట్రైన్స్ని కూడా ఇక్కడ ఆపాలి, ఈ రైల్వే స్టేషన్లో ఆపాలి, చాలామంది భక్తులు వస్తుంటారు అనేది కూడా ఒక ప్రపోజల్ ఉంది. కానీ మిగిలిన రైల్వేల గురించి, రైల్వేల అక్కడ స్టాపింగ్ గురించి మాట్లాడలేదు. కానీ ఎంఎంటీఎస్కి ఏమో గట్కేసర్ నుంచి యాదాద్రి వరకు నడిపించేందుకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే రాయగిరి పేరేమో యాదాద్రిగా మారుస్తూ అనుమతి ఇచ్చింది కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ. ఓకేనా? సో ఇక్కడి వరకు మనకు క్లారిటీ ఉంది కదా. సో దీనిని కూడా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. సౌత్ సెంట్రల్ రైల్వేస్కి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తున్న మీకు ఇది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా. సో ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్, ఈ అప్డేట్ కూడా మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్గా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలా మనం చెప్పుకుంటున్నటువంటి కరెంట్ అఫైర్స్ అంతటినీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి. సో వెరీ 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 ఇంపార్టెంట్ టు అస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.